దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. మరొక ఉదయకాల ధ్యానము, మేల్కొల్పు ప్రార్థన సహవాసము. ప్రభునందు ప్రియులైనటువంటి వారందరూ కూడా ఈ వాక్యపు విడుదల కొరకే, వాక్యపు డెలివరీ కొరకే ఎదురు చూస్తూ ఉన్నారని నేను నమ్ముచున్నాను. ఎందుకంటే అలవాటు పడినటువంటి ప్రాణము ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి మాధుర్యాన్ని అనుభవిస్తూ చక్కగా ఫలభరితంగా వారు బలపరచబడుతున్న దాన్ని బట్టి నేటి వాక్యం ఇంకా రాలేదు, లేకుంటే మేల్కొలుపు ప్రార్థన సహవాసము సమయం అవుతోంది, దాన్ని మనము మనసారా ఆస్వాదించాలి, వినాలి అనేటువంటి ఒక కుతూహలం ఎవరికి ఉంటుందంటే దీని యొక్క ఫలితాన్ని అనుభవించిన వారికి. దీనికి ఉన్నటువంటి ఫలితం అంటే మేల్కొల్పు ప్రార్థనకు ఉన్నటువంటి గొప్ప శక్తి లేదా సామర్థ్యాన్ని మనము గమనించినట్లయితే, ఉదయముననే లేదా ప్రొద్దుటనే ఇది మీకు ఇవ్వబడుతుంది. అసలు ఆ ప్రొద్దుటే ఉన్నటువంటి శక్తి ఏంటో, అంటే ఉదయానికి ఉన్నటువంటి శక్తి ఏంటో బైబిల్ మాటలు ఒకసారి చూస్తే 90వ కీర్తనలో ఒక మాట ఉంటుంది, ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతులు. అంటే ప్రొద్దుట అనేటువంటి ఆ యొక్క సమయానికి ఉన్నటువంటి గొప్ప గుణం ఏమిటంటే చిగురించే స్వభావం. ఇంకొక గుణాన్ని కూడా అక్కడ రాస్తున్నారు, ప్రొద్దున అది మొలిచి చిగురించును. ప్రొద్దుట అనే దానికి ఉన్నటువంటి మరొక గుణం ఏమిటంటే మొలుస్తుంది, ఇంకా చిగురిస్తుంది. అంటే మొలవడం అనేది కూడా ప్రొద్దుటనే జరుగుతుంది, అంటే ఉదయాన్నే జరుగుతుంది. మొలవడం ఇంకా చిగురించడం, ఈ రెండు ఉదయానికి ఉండేటువంటి గొప్ప సృష్టి శక్తి కార్యాలు అవన్నీ కూడా ఉదయముననే జరిగేటువంటి ఒక గొప్ప ప్రక్రియ. ఈ అనుభూతి లేదా ఈ అనుభవాన్ని ఎవరైతే ప్రత్యక్షంగా చూసిన వారు ఉంటారో వారికి తెలుస్తుంది దీనిలో ఉన్నటువంటి ఆ స్థితి, ఆ బ్యూటీనెస్, ఆ అందం, ఆ ఆనందం, ఆ సంతోషం. ఒక చక్కటి అనుభూతిని ఎవరైతే దీన్ని బట్టి కలిగి ఉంటారో వారు ఖచ్చితంగా దీన్ని ఆస్వాదించగలుగుతారు. కాబట్టి ఉదయముననే ఏది మొలకెత్తుతుందంటే మేల్కొల్పు ప్రార్థన అనేటువంటి పరిచర్య ద్వారా వెత్తబడుతున్న వాక్యము మొలకెత్తుతుంది. అది చిగురించాల, అది చిగురిస్తుంది ఖచ్చితంగా. మొలిచి చిగురించేటువంటి వాక్యం ఉదయముననే అందరికీ కూడా ఈ అనుభూతిలోనికి తీసుకురావాలని ఈ ఉదయకాలపు ప్రార్థన సహవాసమును ప్రతిరోజు ప్రారంభిస్తున్నాం. కాబట్టి దీని కొరకు ఈ అనుభూతిని అనుభవిస్తున్న వారు, రుచి చూసిన వారు తప్పకుండా ఈ మేల్కొల్పు ప్రార్థనకు ఎదురు చూస్తూ ఉంటారు. అలా ఎదురు చూస్తూ వాక్యం కొరకు కనిపెడుతున్న బిడ్డలందరిని బట్టి నేను దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ చెప్పబడుతున్న మాటలు నీ కొరకు నేను చెప్తూ ఉన్నానంటే నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క కృపను పొందుకున్నవాడు, దేవుని యొక్క దయను పొందుకున్నవాడు, నువ్వు ఖచ్చితంగా దేవుని యొక్క అనుగ్రహంలో ఉన్నవాడు. ఎందుకంటే నీకు చిగురించే అనుభవాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు, మొలకెత్తే అనుభవాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఉదయమునకు ఉన్నటువంటి గొప్ప శక్తి అది. కాబట్టి ఉదయమున నీవు మొలకెత్తడానికి, చిగురించటానికి నీవు సిద్ధపడితే, ఇష్టపడితే దేవుడు ఖచ్చితంగా గడ్డికి, పచ్చగడ్డికి, పనికిరానటువంటి పిచ్చి మొక్కలకే అంత వైభవాన్ని దేవుడు ఇస్తున్నప్పుడు అక్కడ ఎవరి కోసం రాయబడిందంటే పచ్చగడ్డి వలె చిగురింతురు. అంటే పచ్చగడ్డికి ఉదయాన్నే ఏముంటుందంటే చిగురించే గుణం ఉంటుంది. పచ్చగడ్డికే ఇంత చిగురించే గుణాన్ని ఉదయకాల సమయంలోనే దేవుడు ఇస్తున్నప్పుడు, అది మొలిసి చిగురించటానికి దేవుడు దానికి గొప్ప ధన్యత ఇస్తున్నప్పుడు నీకు ఇంకెంత గొప్ప భాగ్యము, ఇంకెంత గొప్ప ధన్యత.
ఈ పచ్చగడ్డి కంటే కూడా, ఈ పిచ్చి మొక్కల కంటే కూడా నువ్వు ఎన్నో రెట్లు శ్రేష్టమైన వాడవు, శ్రేష్టమైన దానవు కాదంటావా? ఒకసారి ఆలోచన చెయ్యి. వాటికే మొలిచి చిగురించే అనుభూతిని దేవుడిస్తూ ఉంటుంటే మరి నీకు ఎంతకన్నా శ్రేష్టమైనటువంటి అనుభూతిని ఇస్తాడు కదా. మరి నువ్వెందుకని నిర్లక్ష్యపరుచుకుంటున్నావు? ఎందుకని నువ్వు మొలిచి చిగురించడానికి ఇష్టపడట్లేదు? ఎందుకని నువ్వు మొలిచి చిగురించి అభివృద్ధి చెంది ఫలముగా ఎదగడానికి ఎందుకు నువ్వు ప్రయాసన కలిగి ఉండట్లేదు? విషయం ఏమిటంటే, పచ్చగడ్డి దానికి ఫలం ఉండదు. ఉదయమున చిగురిస్తే సాయంత్రానికి వాడిపోతుందట. అదే వాక్యంలో చెప్పబడుతుంది. అది వాడిపోకపోయినా ఆ పచ్చగడ్డిని ఏదో ఒక రైతు వచ్చి దాన్ని కోసుకుని పట్టుకెళ్ళిపోతాడు, పశువులకు మేతగా వేసేస్తాడు. ఆ చిన్నపాటి జీవితకాల వైభవానికి అది అంతగా మొలిచి చిగురించి దేవుడు తనకిచ్చినటువంటి ఆధిక్యతను బట్టి ఆ బ్యూటీనెస్ని ప్రకృతిలో అది కలగజేస్తున్నప్పుడు, అరే సాయంత్రానికి నేను పోతాను కదా, సాయంత్రానికి నేను వాడబారిపోతాను కదా, కోయబడతాను కదా, ఎండిపోతాను కదా, ఈ మాత్రం దానికి ఎందుకు నాకు ఎంత ఆరాటం అని పచ్చగడ్డి అనుకుంటే. కాబట్టి ప్రియ సహోదరుడు, ఆ సహోదరి, నేను మీకు చెప్పాలనుకున్న మాట ఏమిటంటే, ఉదయం నాకున్న శక్తి ఏమిటంటే మొలిచి చిగురించే శక్తి. పచ్చగడ్డకైతే ఉదయం మొలిచి సాయంత్రానికి వాడిపోద్దేమో, కానీ నువ్వు అలా కాదు కదా. దేవుడు చక్కగా నీకు చక్కటి ఆయుష్కాలమును ఏర్పాటు చేశాడు. మోసే అయితే 70-80 సంవత్సరాలని 120 సంవత్సరాలు బ్రతికాడు కదా. దీర్ఘాయుస్సు అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. అంటే దీర్ఘాయుస్సు అంటే అనేక సంవత్సరములని దేవునికి వాక్యం సెలవిస్తుంది కదా. మరి ఏ విషయంలో నువ్వు కనిపెడుతున్నావు? ఎందుకని ఇంత నిర్లక్ష్యం? ఎందుకని ఇంత శ్రద్ధ? ప్రియ సహోదరుడు, సహోదరి, ఒకసారి ఆలోచన చెయ్యి. నీ వలన ఎన్నో గొప్ప గొప్ప పనులు అవ్వాలి, కానీ ఆగిపోతున్నాయి. నీకున్న తెలివితేటలకి నువ్వు చాలా చక్కగా ఉపయోగపడాలి, కానీ లాభం లేకుండా పోయింది. నీకున్నటువంటి తలాంతులకి లేదా నీకున్నటువంటి గొప్ప స్కిల్స్కి కొన్ని అద్భుతాలు జరగవలసి ఉందే, కానీ అవి ఎందుకు జరగలేదు? నువ్వు మొలిచి చిగురించడానికి ఇష్టపడతలేదు. ఈ ఉదయముననే మొలిచి చిగురించే అనుభవంలోనికి ఒకసారి రమ్మని ప్రభుపేట మనవి చేస్తున్నాను. ప్రియ సహోదరుడా, నువ్వు వస్తే మొలవడమే కాదు, చిగురించడమే కాదు, ఫలిస్తావు కూడా. నీ తలంతులు సరైన రీతిలో ఉపయోగపడతాయి, అనేక మందికి ప్రయోజనకరంగా మార్చబడతావు. ఈ ఉదయకాలపు మేల్కొల్పు ప్రార్థన సహవాసం అందుకోసమే కదా ఏర్పాటు చేయబడింది. ఉదయముననే ఈ వాక్యముని నీకు చేరువ చేసి నిన్ను చిగుర్చి నిన్ను ఫలభరితంగా మార్చాలని కదా. దేవునికి వాక్యం బట్టి ప్రేరేపణ కలిగిన ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుడు నీకు చక్కటి వైభవ పూరితమైన జీవితాన్ని ఇస్తున్నాడు. అటువంటి వైభవ పూరితమైన జీవితాన్ని ఫలభరితంగా మలుచుకొని నీ ద్వారా జరగవలసిన అనేక కార్యక్రమాలు ఆగిపోయి ఉంటూ ఉండగా అవి జరిగించు నేడే పని పూనుకుని, జరిగించు నేడే కార్యము తలపెట్టి, జరిగించు నేడే దానిని నీ పక్షంగా జరిగించి నీ ముద్ర వేయి, నీ సంతకం పెట్టు దాని మీద. అది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఇది పలానా వ్యక్తి యొక్క సంతకం, సిగ్నేచర్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న ప్రార్థన చేస్తా. దగల తండ్రి, కృపగలిగిన దేవా, ఈ వాక్యం ద్వారా బలపరచబడుతున్న ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించండి. పచ్చగడ్డి, ఇదిగో ప్రభా, స్వల్ప ఆయుస్సు కాలం కలిగినటువంటి గడ్డికే ఎంతటి వైభవాన్ని ఇస్తున్నప్పుడు, ఎంతో చక్కటి ఉజ్వల భవిష్యత్తు కలిగినటువంటి నీ బిడ్డలకు, నీ బిడ్డలమైనటువంటి మాకు మీరు తలపెట్టిన ఉద్దేశించిన ప్రణాళికలు అత్యున్నతమై ఉంటూ ఉండగా, మా ద్వారా గొప్ప గొప్ప కార్యాలు జరగవలసి ఉంటూ ఉండగా, మేము చిగురించటానికి మొలకెత్తడానికి ఇష్టపడలేనటువంటి ఒక దౌర్భాగ్య స్థితిలో మేము ఉంటూ ఉన్నాం. దేవా, ఈ అంధకారపు స్థితిలో నుండి నీ బిడ్డలను లేవనెత్తి నీ వెలుగులు నిలిపి ఉదయముననే ఏ విధంగా అయితే
పచ్చగడ్డి మొలిచి చిగురించే అనుభూతిలోనికి వస్తుందో అట్టి రీతిలో నీ వాక్యము ద్వారా బలపరచబడి మొలిచి చిగురించే అనుభూతిని ప్రతి ఒక్కరికి దయచేయమని నా ప్రభువును ప్రియరక్షకుని యేసు వారి నామమును బట్టి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.